నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. వారణాసి సినిమా షూటింగ్ కొత్త అప్డేట్ ఏంటి? జెట్ స్పీడ్ లో షూట్ జరుగుతుందని చెబుతున్న మేకర్స్ సినిమాని ఎంత శాతం పూర్తి చేశారు? మరి ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? అసలు ఇంతకీ వారణాసి లేటెస్ట్ స్కెడ్యూల్ ని రాజమౌళి ఎక్కడ ప్లాన్ చేశారు? రాజమౌళి ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమా షూటింగ్ ని సూపర్ ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అడగకపోయినా ఓవైపు అప్డేట్స్ ఇస్తూ వారణాసిపై అంచనాలు పీక్స్ కి పెంచేస్తున్న జక్కన్న ఇప్పటికే మేజర్ యాక్షన్ సీక్వెన్స్ లు కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి దాదాపు 170 రోజుల షూట్ పూర్తయింది. 50% పైగా టాకీపాచ్ కూడా పూర్తి చేసుకున్న వారణాసి ఫారెన్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. వారణాసి సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అయింది. ఇందుకోసం జార్జియాలో ల్యాండ్ కానుంది రాజమౌళి టీం. మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ పై ప్లాన్ చేసిన హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఈ ఫారెన్ షెడ్యూల్లోనే తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు జక్కన్న. ఈ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే జార్జియా షెడ్యూల్ కోసం బయలుదేరారు మహేష్ బాబు. దీనికి సంబంధించి మహేష్ బాబు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారణాసి సినిమా షూటింగ్ ని జూన్ ఎండింగ్ లోగా పూర్తి చేయాలని టార్గెట్ తో ఉన్నారు రాజమౌళి. ఆ తర్వాత సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా వారణాసి సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని సెప్టెంబర్ తర్వాత స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారణాసి సినిమాకి గ్రాండియర్ విజువల్స్ తో పాటు కీరవాణి బీజీఎం కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. మరి ఈ జార్జియా షెడ్యూల్ పూర్తయ్యేలోగా రాజమౌళి ఇంకెన్ని అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తారో వెయిట్ అండ్ సీ. అభిమానుల్ని ఏమాత్రం వెయిట్ చేయించనంటున్నారు ప్రభాస్. రాజాసాబ్ పూర్తి చేయడానికి 3 ఏళ్లకు పైగా టైం తీసుకున్న డార్లింగ్ ఏడాదికి 2 వీలైతే 3 సినిమాలతో బాక్స్ ఆఫీస్ ముందుకొస్తానంటున్నారు. మరి వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసిన ప్రభాస్ ఏ సినిమాని ఎన్ని రోజుల్లో పూర్తి చేసే ప్లానింగ్ తో ఉన్నారు? ఒక సినిమా పూర్తయ్యాకే మరొక సినిమా అనే పద్ధతిని ఎప్పుడో పక్కన పెట్టేశారు ప్రభాస్. కొంతకాలంగా ఒకేసారి 2-3 సినిమాల్ని పూర్తి చేస్తూ వస్తున్నారు. అయితే వీటన్నింటిలో రాజాసాబ్ని కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నారు డార్లింగ్. 3 ఏళ్లకి పైగా టైం తీసుకుని చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. మారుతి తెరకెక్కించిన రాజాసాబ్ కనీసం ప్రభాస్ అభిమానుల్ని కూడా సాటిస్ఫై చేయలేకపోయింది. దీంతో మునుపటి ప్లానింగ్ తో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై స్పీడ్ చూపించేందుకు రెడీ అయ్యారు ప్రభాస్. డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న కల్కి 2 సినిమా పట్టాలెక్కింది. శంకరపల్లిలో వేసిన భారీ సెట్ లో అమితాబ్ బచ్చన్ పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ నాగాస్విన్. ఈ నెల చివరి నుంచి ప్రభాస్ కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ అవుతారు. ఇందుకోసం 10 రోజులు కేటాయించారు డార్లింగ్. ఇక సినిమాలో సుప్రీం యాష్కిన్ గా నటిస్తున్న కమల్ హాసన్ మార్చి తర్వాత సెట్స్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే పార్ట్ 2లో దీపికా పదుకొన్ రోల్ ని ఎవరితో రీప్లేస్ చేస్తున్నారు అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వని మేకర్స్ సినిమాని నెక్స్ట్ ఇయర్ విడుదల చేసే ప్లానింగ్ తో ఉన్నారు. ప్రజెంట్ జెట్ స్పీడ్ లో పూర్తి చేస్తున్న మరో పాన్ ఇండియా సినిమా ఫౌజీ. పీరియాడిక్ లవ్ స్టోరీగా డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ 70% కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన 30% వర్క్ ని కూడా అదే స్పీడ్ లో పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని ఫుల్ స్వింగ్ లో కంప్లీట్ చేసే ప్లానింగ్ తో ఉన్నారు మేకర్స్. రీసెంట్ గా ప్రభాస్ పై మేజర్ యాక్షన్ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ మూమెంట్స్ ఇస్తుందని చెప్తోన్న ఫౌజీ టీం సినిమాని దసరాకి విడుదల చేసే టార్గెట్ తో ఉన్నారు. స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 సినిమాల్ని పూర్తి చేయడంలో దూకుడు చూపిస్తున్నారు ప్రభాస్. ఇకపై ఏ సినిమా అయినా మినిమం 6 నెలలే అంటున్నారు. దీంతో స్పిరిట్ ని 95 రోజుల్లో పూర్తి చేసే ప్లానింగ్ తో ఉన్నారు. దీనికి రిలేటెడ్ గా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాలని సందీప్ రెడ్డికి ఇప్పటికే చెప్పినట్లు తెలుస్తోంది. ఇటు సందీప్ కూడా 80% రీ రికార్డింగ్ వర్క్ కంప్లీట్ చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న స్పిరిట్ వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుంది. మొత్తంగా సినిమాల్ని పూర్తి చేయడంలో ప్రభాస్ చూపిస్తోన్న స్పీడ్ డార్లింగ్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు వాడలేరు అంటూ మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా? ఇప్పుడు నాని కూడా సరిగ్గా ఈ రూట్ నే ఫాలో అవుతున్నారు. తన అప్కమింగ్ సినిమాలతో యాక్షన్ కి కొత్త డెఫినేషన్ ఇస్తానంటూ అంచనాలు పెంచేస్తున్నారు నేచురల్ స్టార్. నాని ఇమేజ్ దసరాకి ముందు ఆ తర్వాత అన్నట్లుంది ప్రజెంట్ సిచ్యువేషన్. బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ తో లవ్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన నేచురల్ స్టార్ ఇకపై అంతా ఓరమాస్ అంటున్నారు.
దసరా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాస్ బాట పట్టిన నాని వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ ఇమేజ్ పెంచుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ది ప్యారడైజ్ చేస్తున్న నాని సినిమాలో జడలుగా తన పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఆయా షేర్ సాంగ్తో అంచనాలు పెంచేశారు. ప్యారడైజ్ సినిమా విషయంలో ది వెయిట్ ఈజ్ ఓవర్ అంటున్నారు నాని. ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ సాంగ్ పై ఇప్పటికే అంచనాలు పెంచేసిన మేకర్స్ ఫైనల్లీ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. జడల్గా ఊర మాస్ లుక్ లో కనిపించిన నాని ఆయా షేర్ పాటలో చేసిన హుక్ స్టెప్ నెక్స్ట్ లెవెల్లో ఉందంటున్నారు న్యాచురల్ స్టార్ అభిమానులు. అంతేకాదు శ్రీకాంత్ ఓదెల పాటపై పెంచిన క్యూరియాసిటీకి మించి అనిరుద్ధ్ కంపోజిషన్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జడల్ క్యారెక్టరైజేషన్ పై హైప్ పెంచేలా వచ్చిన సాంగ్ ఇన్స్టాంట్ చార్ట్ బస్టర్ అవుతుందంటున్నారు. ఆయా షేర్ పాటతో పాటు సుజిత్ డైరెక్షన్ లో నటిస్తోన్న బ్లడీ రోమియో నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు నాని. సినిమా థీమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఓజీ తరహాలోనే గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో బ్లడీ రోమియో సినిమా ఉంటుందని వీడియోతో హింట్ ఇచ్చేశారు. హీజ్ నెంబర్ 1 గ్యాంగ్స్టర్ అంటూ బ్లడీ రోమియో సినిమాలో నాని క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో టైటిల్ గ్లింప్స్ తోనే అంచనాలు పెంచేశారు మేకర్స్. మరి దసరా తర్వాత కంప్లీట్ గా మాస్ అవతార్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిన నాని ఈ సినిమాలతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. థగ్ లైఫ్ విడుదలై 9 నెలలు పూర్తవుతున్న మణిరత్నం నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది బిగ్ సస్పెన్స్ గా మారింది. సింబుతో అని కొందరు, కాదు ధ్రువ్ విక్రమ్ తో అని మరికొందరు అంటున్నారు. ఈ రూమర్స్ సంగతి సరే, అసలు ఇంతకీ మణిరత్నం ఆలోచనలో ఉన్న హీరో ఎవరు? హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు? థగ్ లైఫ్ డిజాస్టర్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అనేది ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు డైరెక్టర్ మణిరత్నం. ఈ విషయంలో సోషల్ మీడియాలో చాలా రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే థగ్ లైఫ్ సినిమా సెట్స్ పై ఉన్న సమయంలో సింబుతో తన మార్క్ లవ్ ఎంటర్టైనర్ చేయాలని ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే థగ్ లైఫ్ రిలీజ్ తర్వాత సింబు సైలెంట్ అవడంతో ఈ సినిమాని ధ్రువ్ విక్రమ్ తో చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. సెన్సిబుల్ లవ్ స్టోరీగా మణిరత్నం తెరకెక్కించే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో హీరో హీరోయిన్ ఎవరనే దానిపై కోలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మణిరత్నంకు చెందిన మెడ్రాస్ టాకీస్ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మణిరత్నం టీం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ కావాలంటున్నారు తమిళ తంబిలో. ప్రజెంట్ విజయ్ సేతుపతి, సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సౌత్ నార్త్ తేడా లేకుండా బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తూ సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. పూరి డైరెక్షన్ లో స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ సినిమాని పూర్తి చేసిన విజయ్ సేతుపతి ప్రస్తుతం మార్కెట్ నావెల్ సినిమా చేస్తున్నారు. ఇటు సాయి పల్లవి రామాయణతో పాటు రీసెంట్ గా ధనుష్ 55వ సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. మొత్తంగా విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయ్యాకే మణిరత్నంతో చేసే సినిమాపై క్లారిటీ వస్తుంది అంటున్నారు జనాలు. ట్రెండింగ్ లో ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్, విష్ణు విన్యాసం నుంచి బ్రేకప్ సాంగ్, ప్రమోషన్స్ స్పీడప్ చేసిన స్వయంభూ టీమ్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి విడుదలైన ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా వచ్చే నెల 26న ఆడియన్స్ ముందుకొస్తుంది. విష్ణు విన్యాసం సినిమా నుంచి కన్ఫ్యూజన్ అనే బ్రేకప్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఫ్రైడే ఆడియన్స్ ముందుకొస్తుంది. స్వయంభూ సినిమా టీజర్ 24 మిలియన్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్ లోనే విడుదల కానుంది. బ్యాండ్ మేళం సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు మేకర్స్. హర్ష్ రోషన్, శ్రీదేవి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా మార్చి 13న థియేటర్స్ లోకి వస్తుంది. విడుదలైన బ్యాండ్ మేళం సినిమా టీజర్. ప్రియాంక మోహన్ లీడ్ రోల్ ప్లే చేస్తోన్న మేడ్ ఇన్ కొరియా సినిమా తెలుగు టీజర్ విడుదలైంది. ఆర్ఏ కార్తిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా వచ్చే నెల 12 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. విశ్వక్ సేన్ అప్కమింగ్ సినిమా కల్ట్ టీజర్ యూట్యూబ్ లో సెకండ్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు విశ్వక్ సేన్. శ్రీ విష్ణు మృత్యుంజయ్ సినిమా నుంచి 10 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. రెబా మోనికా జాన్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న ఈ సినిమా మార్చి 6న ఆడియన్స్ ముందుకొస్తుంది. సో వ్యూయర్స్, చూశారు కదా, ఇది వాటి 10 మార్క్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.
ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.